హలో, నేను వచ్చేసా. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇంటర్నెట్ అంతా నాగ చైతన్య సమంత. అవును, వాళ్ళు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, డివోర్స్ తీసుకున్నారు. వాట్స్ దేర్ ఇన్ ఇట్ బ్రో? నాగ చైతన్య మూవ్ ఆన్ అయిపోయాడు అంటే వదిలేశాడు. అట్లా ఎట్లా చేస్తాడు? అప్పట్లో ఏమో సమంత బోల్డ్ రోల్స్ చేసింది, అందుకే వదిలేశాడు. అసలు వాళ్ళ ఇష్టం బ్రో, వాళ్ళ లైఫ్ మనం ఎవ్వరు జడ్జ్ చేయడానికి. చెప్పండి ఒకసారి. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు కూడా చాలా ట్రై చేసే ఉంటారు కదా దాన్ని నిలబెట్టుకోనికి. అవ్వలేదు, సెపరేట్ అయిపోయారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ, రైట్? దట్స్ ఇట్. జడ్జ్ లెస్, లవ్ మోర్. అండ్ ఇంకొకటి, లవ్ కొంతకాలమే బాగుంటుందని ఆరెంజ్ సినిమాలో చెప్పినట్టు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అనిపిస్తుంది కదా మనకి. ఎస్, సో ఏదైనా కొంతకాలమే బాగుంటుంది, మిగతాదంతా మనం అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు ఇవన్నీ చేయాలన్నమాట. లేకపోతే ఏది నిలబడదని చెప్పకనే చెప్పారు నాగ చైతన్య అండ్ సమాంత కదా. సో బేసికల్లీ అది ముచ్చట. వీలైతే పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం, వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనిద్దాం. మనకి ఎందుకు బ్రో చెప్పండి? ఎవరి లైఫ్ కష్టాలు వాడికి ఉన్నాయి కాబట్టి లైట్ తీసుకోండి, ఎక్కువ వర్రీ అవ్వకండి మీరు వాళ్ళ గురించి. వాళ్ళ పనులు చూసుకుంటున్నారుగా హ్యాపీగా. బై ద వే, మీన్ వైల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ కార్టూన్ ఫేస్ బాగుందా లేకపోతే ఓల్డ్ వీడియోలో ఉన్న యానిమే ఫేస్ బాగుందా కమెంట్ చేయండి. ఆ ఫేస్లోనే మనం నెక్స్ట్ వీడియోస్ అన్నీ కంటిన్యూ అయిపోదాం. ఇట్లు మీ మాటల మాత్రిక సైనింగ్ ఆఫ్. జడ్జ్ లెస్, లవ్ మోర్.